హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైంది వార్త. సో కాంగ్రెస్లో విషాదం అండి. జీవన్ రెడ్డి రాజీనామా. సో పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. ఏమైంది ఏమిటన్న పూర్తి కథ అయితే. సో వీడియోని ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రేవంత్ రెడ్డి నిర్ణయాలు కాంగ్రెస్ సీనియర్ నేతలకు కోపాలు తెప్పిస్తున్నాయంట. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై జగిత్యాల కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే సీనియర్లకు వాల్యూ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, సీనియర్ లీడర్లకు అన్యాయం చేస్తున్నారని జగిత్యాల కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సో ఆదివారం రోజు అర్ధరాత్రి జగిత్యాలలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఈ వివాదం తెరపైకి అయితే వచ్చిందండి. సో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం రోజున కల్వకుంట్ల కుటుంబానికి అత్యంత సన్నిహితుడు జగిత్యాల యువ ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సో ఈ సందర్భంగా స్వయంగా రేవంత్ రెడ్డి కండువా కప్పి మరీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లోకి అయితే ఆహ్వానించారు. అయితే ఈ విషయంపై ఎమ్మెల్సీ నాయకులు జగిత్యాల టైగర్ అయిన జీవన్ రెడ్డికి కోపాన్ని అయితే తెప్పించింది ఫ్రెండ్స్. సో మొత్తానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితేనే సీరియస్ అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పుడు తన ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి రావడంతో మరింత ఆగ్రహంగా అయితే వ్యక్తం చేశారు. మరి అంతేకాకుండా జగిత్యాల జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలందరూ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. దీంతో జీవన్ రెడ్డి ఇంటి దగ్గర కార్యకర్తల హడావిడి స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే దీనిపై వెనక్కి తగ్గాలని రేవంత్ రెడ్డిపై అయితే ఒత్తిడి తెచ్చేందుకు జీవన్ రెడ్డి వర్గం ప్రయత్నాలు అయితే చేస్తుందట. గత 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించిన సంజయ్ కుమార్ను ఎలా పార్టీలోకి చేర్చుకుంటారు అని జీవన్ రెడ్డి వారి వర్గం అంతా కూడా ఇప్పుడు మండిపడుతుంది. అంతేకాకుండా సంజయ్ని బయటికి పంపించకపోతే తామే కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్తామని జీవన్ రెడ్డి కూడా కార్యకర్తలతో ఈ విధంగా చర్చిస్తున్నారట. దీంతో జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం హాట్ టాపిక్ అయింది. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడనేది తెలియాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్.